అంటే బీసీ సంజనార్ గారు కూడా ఒక ట్విట్టర్ వేదికగా తను చెప్పే ప్రయత్నాలు చేశారు. కేసీఆర్‌ని విచారించినమని చెప్పే ప్రయత్నం చేశారు. కాకుండా అక్కడ కూడా కొన్ని మీరన్నట్టుగా లీకులు ఇచ్చినట్టు కూడా కనిపిస్తా ఉన్న నేపథ్యం కనబడుతుంది. ఆ ట్విట్టర్ చూసారా? ఎట్లా అనిపిస్తుంది? ఆయన ట్వీట్ చేసిన విధానం కావచ్చు, కేసీఆర్ విచారణ అనంతరం తను చేసిన ట్వీట్ ఏదైతే ఉందో ఎలా చూస్తారు దాన్ని? అంటే ఇప్పుడు సాధారణంగా అంటే మేము న్యాయ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి మేము చూస్తుంటాము. కొంతమంది సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, ఒక కేసు నేర పరిశోధన చేసినాక ఛార్జ్‌షీట్ వేసేటప్పుడు దీనిలో ఈ ఛార్జ్‌షీట్‌లో ఈ అంశాలను మేము పొందుపరిచాము. అదేవిధంగా ఈ అంశాలను మేము కోర్టుకు నివేదిస్తాము అనే విషయాలు చెప్పడం జరుగుతుంది నార్మల్‌గా మీడియాకు. కాకుంటే ఈడ ఏం జరుగుతుందంటే మేము ఇట్లా చేయబోతున్నాము, లేకుంటే ఇలా చేశాము, మాకు ఈ విషయాలు తెలిసాయి అంటే పరిశోధనలో ఉండంగానే, అంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉండంగానే సెలెక్టివ్గా అది ప్రజలలో ఒక భయోత్పాతము క్రియేట్ చేయడము, లేకుంటే కేసీఆర్ గారిని ఉద్దేశించి, లేకుంటే కేటీఆర్ గారిని ఉద్దేశించి, హరీష్ రావు గారిని ఉద్దేశించి, లేకుంటే కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులను ఉద్దేశించి అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది అంటే మనకు అర్థమైతలేదు. కాకుంటే దీంట్లో ఇట్లా చేయడం మాత్రం ఒక ఐపీఎస్ స్థాయి అధికారికి, ఒక సీనియర్ మోస్ట్ పోలీస్ ఆఫీసర్స్కు తగదు. ఇట్లాంటివి సెలెక్టివ్గా ఇప్పుడు కోర్టులో కూడా కావచ్చు. కోర్టులో అంటే చుక్కెదురు అయినప్పుడు పోలీస్ ద్వారా ఇట్లాంటి ఒక మెసేజ్ సమాజంలోకి పంపిద్దామని, రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టిద్దామని, భయభ్రాంతులకు గురి చేద్దామనే ఆలోచనతో చేస్తుండ్రా అనేది మనకు అర్థమైతలేదు. కాకుంటే ఇట్లా చేసుడు మాత్రం అది కరెక్ట్ కాదు. జడ్జిలాగా వివరిస్తున్న పరిస్థితి అంటే బీఆర్ఎస్ నేతలు కూడా అదే అంటారు. ఆయన ఒక ఐపీఎస్ అధికారి జడ్జిలాగా వ్యవహరిస్తూ ఉన్నారు అన్నట్టుగా కేటీఆర్ కూడా అదే ఒక ఐపీఎస్ అధికారికి అటువంటి విచక్షణ అధికారం అనేది మన చట్టం కల్పించలేదు. అదేవిధంగా రాజ్యాంగంలో కూడా వాళ్ళ పవర్కు సంబంధించి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్లో ఆ పరిధిలో వాళ్ళు ఆ పరిధిలో ఉండి వాళ్ళు ఏదన్నా అంటే సమాజంలో వీళ్ళు పెద్ద స్థాయి వ్యక్తులు, ఒక ఆఫీసర్స్ కాబట్టి వీళ్ళను అంటే సమాజంలో ఉన్న వ్యక్తులందరూ ఒక ఇన్స్పిరేషన్ లెక్క చూస్తారు. అదేవిధంగా పోలీస్ అనేది మనకు ఒక రక్షణ కవచం అనే ఆలోచన ఉంటుంది. కాకుంటే పోలీస్ సీనియర్ అధికారులు ఇట్లా ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడుకుంటూ కొంతమంది రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే ఆలోచనలో ఉంటే మాత్రం అది సరైనది కాదు అని నేను మీడియా వేదికగా చెప్తున్నాను. ఫైనల్గా ఎటువంటి అంశాలు తెరపైకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఫైనల్గా? అంటే ఇప్పుడు విచారణ తర్వాత ఎట్లుండబోతారు? ఇది కేసే కాదు. నేను అంటే నా ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నా, ఇది కేసే కాదు. కేసుల ప్రాథమిక నివేదికలో కంప్లైంట్ ఆధారంగానే మొత్తం ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. ప్రాథమిక నివేదికలో ఏమున్నది? తెలియని సమాచారము, తెలియని వ్యక్తులతో వీళ్ళు సంభాషించిన సమాచారం, ఏ వ్యక్తి ఎవరితో సంభాషించిండనేది లేదా దాంట్లో. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో సంభాషిస్తే, ప్రముఖమైన వ్యక్తి ఇంకొక ప్రముఖంతో సంభాషిస్తే దాన్ని రాజకీయ లబ్ధి కొరకు దాన్ని ఇంటర్సెప్షన్ చేసిండ్రు, విన్నారు ఆ సమాచారాన్ని. అదేవిధంగా ఆ సమాచారాన్ని విన్నాకనట ఈ పోలీస్ అధికారులు కొంతమంది రాజకీయ నాయకులకు ఆ సమాచారాన్ని చేరవేస్తే, ఒక కాడేమో కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఏమంటారంటే ఈ సమాచారాన్ని వాడుకొని బ్లాక్మెయిల్ రాజకీయాలు చేశారు అనేది ఒక ఆరోపణ. అంటే వీళ్ళు చేసే ఆరోపణ, ప్రాథమిక నివేదికలు అది లేదు. బ్లాక్మెయిల్ చేస్తే ఏమవుతుంది? అది థ్రెటనింగ్ అవుతుంది. థ్రెటనింగ్కు, దేశద్రోహానికి, రాజద్రోహానికి, లేకుంటే మన సైబర్ టెర్రరిజంకు ఎటువంటి సంబంధం అన్న ఉన్నదా? ఈ కేసులో అంటే ఆ సెక్షను అప్లికబిలిటీయే లేదు. కేవలం ఒక పైశాచిక ఆనందం పొందడానికి, అదేవిధంగా కొంతమందిని బలి చేయడానికి, ఈ ప్రాసెస్లో కొంతమందిని బలి చేయడానికి, కొంతమంది దీంట్లో ప్రముఖ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా బలి కాబోతున్నారు. నేను మీడియా వేదికగా చెప్తున్నాను, కొంతమంది బలి కాబోతున్నారు. అయితే వాళ్ళను టార్గెట్ చేసుకొని ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం, కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడము, అదేవిధంగా పోలీస్ అధికారులతో ఇట్లాంటి వ్యాఖ్యలు చేపియడం అనేది జరుగుతుందని నా అభిప్రాయం.